అమీర్పేటలో కర్చీఫ్ వేసుకున్న ప్రతోడికి అమెరికాలో కొలువులా. ఇక్కడ 25 రోజుల్లో దొరికే సర్టిఫికేట్ కోర్సుతోనే అక్కడ 25 ఏళ్ల పాటు దర్జాగా బతికేయొచ్చా? నిన్నటిదాకా చలామణి అయిపోయిన ఒక పచ్చి అబద్ధం ఇది. అయితే అమెరికా అనబడే ఆ గాలిబుడగా పేలిపోయే రోజు ఎంతో దూరంలో లేదన్న సంకేతాలు ఒకవైపు భయపెట్టి చంపేస్తుంటే, ఐటీ జ్వర పీడితులకు ఇట్నుంచి ఇంకో హెచ్చరిక. ఏంటది? ఐదేళ్లలో 6.5 లక్షల ఐటీ ఉద్యోగాలు హుష్ కాకి. ఎస్, 2021 సంవత్సరంలోపు ఇండియాలో 6,40,000 నాసిరకం కొలువుల మీద కత్తెర పడిపోవడం ఖాయం. ఇది హెచ్ఎఫ్ఎస్ వాళ్ల రీసెర్చ్ నుంచి తేలిపోయిన లెక్క. నాసిరకం కొలువులంటే లో స్కిల్ జాబ్స్. ఐటీలో పుట్టిన ఆటోమేషన్ అనబడే రెవల్యూషన్ పుణ్యమా అని 30% దాకా కింది స్థాయి ఉద్యోగాలకు చెక్ చెప్పాల్సిన పరిస్థితి. ఈ గ్యాప్లో మీడియం స్కిల్ జాబ్స్ 8% పెరగొచ్చన్నది కూడా ఇక్కడ చిన్న ఊరటనిచ్చే సమాచారం. క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటిక్స్, క్రిటికల్ థింకింగ్ లాంటి ఛాలెంజెస్ని టేకప్ చేసే వాళ్లకైతే ఎప్పుడైనా గిరాకీలెక్కువే. రాబోయే రోజుల్లో ఇటువంటి హై స్కిల్ జాబ్స్ 56% దాకా పెరగొచ్చన్న సూపర్ గుడ్ న్యూస్ ఇంకోటి. సో చిన్న చిన్న సర్టిఫికెట్ కోర్సుల్ని కానిచ్చుకొని ఐటీ సెక్టార్లో సెటిల్ అయిపోదామనుకునే నామ్కే వాస్తే మనుషులందరికీ ఇవి ప్రమాద ఘంటికలేనా? నైపుణ్యాల్ని వీలైనంత ఎక్కువగా వృద్ధి చేసుకుంటే తప్ప ఐటీ సెక్టార్లో బతుకు లేదన్నది క్లియర్. టైంపాస్ ఐటీయులంతా ఇప్పుడే తట్టాబుట్టా సర్దేసుకుంటేనే మంచిది. పొలం పనో చేతివృత్తో ఏదో ఒకటి. అప్పుడెప్పుడో నాన్న కొదిలేసింది ఇప్పుడు మళ్లీ టేకప్ చేస్తే ఇంకా బెటర్. చేనుకు చేవ, చేతికి రొక్కం. అటు అమెరికాలో ఉద్యోగం అనబడే ఒకానొక వేలం వెర్రి ఎంతమందికి బతుకునిచ్చిందన్న క్లారిటీలైతే ఎక్కడా లేవు. అంతకంటే 10 మంది బతుకుల్ని బజారు కీడ్చిందన్న వాస్తవమైతే ఎప్పటికప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. బీటెక్లు, ఎంబీఏలు ముగించేసుకుని అమీర్పేట ఇరుగ్గదుల్లో వాలిపోతున్న ఉత్సాహవంతులందరి ఫ్యూచర్లు రేపటి రోజున కేర్ ఆఫ్ అమెరికాలైనా అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. డాలర్ డ్రీమ్స్ అనబడే ఆ అమెరికన్ స్క్రీన్ ప్లే ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. అమెరికాలో ఉద్యోగం అనగానే ఆ సాఫ్ట్వేర్ ఒక్కటే గుర్తుకు రావడం మన అలవాట్లలో ఉండే ఒకానొక పొరపాటు. మెయిన్ ఫ్రేమ్ రోజుల నుంచి ఇటువంటి మోసవేగా ఇక్కడ జరిగిపోతోంది. అయితే అక్కడ మనోళ్లు చేసే ఉద్యోగాలేంటి, వాటి ఒరిజినల్ నేచర్లేంటన్న లెక్క వేరే ఉంది. పరాయోళ్ల కార్లకు డ్రైవర్లుగానో, రెస్టారెంట్లలో వంట పనికెళ్తూనో, గ్యాస్ స్టేషన్లో బాయ్స్ గానో, ఇంకాస్త కాంప్రమైజ్ అయితే టేబుళ్లు తుడవడం, సూపర్ మార్కెట్లలో వెండర్ల వేషం కట్టడం, ఇటువంటివే అన్నీ. అవే పనులు ఇక్కడ సొంతూరులో చేయడం అంటే మాత్రం నామోచి. ఎక్కడ లేని ఈగోలన్నీ అడ్డం వచ్చేస్తాయి. అమెరికా అనబడే ఆ దూరపు కొండను ఢీకొట్టి మన భవిష్యత్తుల మీద మనమే సమాధులు కట్టేసుకుంటున్న చప్పుళ్ళు ఇప్పుడిప్పుడే బలంగా వినిపిస్తున్నాయి. రేపో మాపో అమెరికా దేశంలో ఎలక్షన్లు. అయితే మనకేంటి నొప్పంటూ తేలిగ్గా తీసుకోవడాలన్నీ జాంతానాయి. ఎందుకంటే అక్కడ ట్రంప్ అనే ఒక ఖల్నాయకుడు అవుట్సోర్సింగ్ ఓళ్లకు, ఓవర్సీస్ కంపెనీలకు వార్నింగుల మీద వార్నింగులు ఇస్తుంటే మన సీట్ల కింద మంట పుట్టకుండా ఎందుకుంటుంది? H1B వీసాల ముసుగులో ఇన్నేళ్లు జరిగిపోయిన ఇండియన్ల చేతివాటం ఇంకానా ఇకపై చెల్లదన్నది ట్రంప్ చేస్తున్న హెచ్చరిక. టాటా, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ రూల్ బుక్ని మార్చేసుకుంటూ H1B వీసాల్ని దుర్వినియోగపరుస్తుంటే తమ వాళ్లకు ఉద్యోగాలు దొరకడం లేదన్నది వాళ్లు చెప్తున్న భాష్యం. ఒకవేళ ట్రంప్ గనక ప్రెసిడెంట్ అయితే అమెరికాలో మనోళ్లకు నూకలు చెల్లినట్టేనంటూ అక్కడ అప్పుడే అంచనా కూడా బలపడిపోయింది. ఇప్పటికే స్లోడౌన్ పేరుతో ఒకసారి మన కొంప కొల్లేరైంది. అప్పట్లో కథలన్నీ అడ్డం తిరిగి పొలోమంటూ పరిగెత్తుకొచ్చిన సాఫ్ట్వేర్ ఓళ్లు ఇక్కడ పాన్ షాపులు, సమోసా దుకాణాలు పెట్టుకున్న జ్ఞాపకాలు ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉన్నాయి. అటు పిజ్జా కార్నర్లను వదులుకోలేక ఇటు బీడీ ముక్కల్ని ముట్టించడం తెలియక వాళ్లు పడ్డ ఇరకాటాలు అన్నీ ఇన్ని కావు. అయితే మాత్రం అక్కడ పరివర్తన చెందిన దాఖలా ఇంకా కనిపించడం లేదు. పడమటి సంధ్యారాగం అనే ఆ పాత రోగాన్నే మళ్లీ సోకించుకుని ఇప్పుడు మళ్లీ అదే ఆకాశంలోకి అమాయకంగా తొంగిచుడ్డాలెందుకో.
ఆకాశం అందకపోతే అమీర్పేటేగా అవకాశం. మన గడ్డ మీద పుట్టిన ఎందరో మెరికలు, విద్యా కుసుమాలు బయటి దేశాల్లో మాత్రమే ఎందుకు వికసిస్తున్నట్లో, మన వాళ్ల సేవల్ని, మన వాళ్ల నైపుణ్యాల్ని, మన వాళ్ల మెదళ్లలో గుజ్జును $1,000,000 లెక్కన ఖరీదు కట్టి అక్కడున్న అమెరికా వాళ్ళు లేక సిలికాన్ వ్యాలీ షరాబులో కొరుక్కెళ్తుంటే మనం ఎందుకు ఇక్కడ నోళ్లు తెరుచుకుని నిలబడ్డాం? మన చేనుకు చేవ లేకనేనా? ఆ 1947 తర్వాత చరిత్రనే ఒక్కసారి తిరగేసుకుంటే ఒకటా రెండా ఇందుకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు. పంజాబ్లోని రాయ్పూర్లో పుట్టిన యుఎస్కెళ్లి స్థిరపడ్డ తర్వాతే హార్గోవిన్ ఖురానాకు మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ దక్కింది. ఇది 1968 నాటి ముచ్చట. మనం పద్మ విభూషణుడంటూ బిరుదునిచ్చి సత్కరించుకున్న సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఫిజియాలజీలో 1983 సంవత్సరానికి గాను నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. తమిళనాట చిదంబరంలో పుట్టి మన ఇడ్లీ సాంబార్లని చప్పరించిన వెంకటరమణన్ రామకృష్ణన్ ఫారెన్ ల్యాబ్స్లో పరిశోధనలు చేసిన తర్వాతే కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ దక్కింది. ముగ్గురు మొనగాళ్లే, ముగ్గురు మనవాళ్లే. పైగా ఈ ముగ్గురికి ఇంకో సారూప్యత ఉంది. బార్డర్లు దాటి బయటికెళ్లిన తర్వాతే వీళ్లకింతటి గొప్ప ఘనత, గుర్తింపు కూడా. సరే, ఎవరి ఆత్మాభిమానాలు వాళ్ళిష్టం కనుక బయటి దేశాలకే చాకరీలు చేసుకోవాలన్న వీళ్ల చిత్తశుద్ధుల మీద, వీళ్ల జాతి గౌరవాల మీద ఇక్కడెవరికీ ఆక్షేపణం లేవు. ఉండాల్సిన అవసరం ఉందో లేదో కూడా తెలీదు. అయితే మన గడ్డ నుంచి విడిపడి పరాయి దేశపు గ్రీన్ కార్డ్ చేతిలో పడ్డ తర్వాతే వీళ్ల నైపుణ్యాల్ని ప్రపంచం గుర్తిస్తోందంటే మన పౌరసత్వానికి, మన జాతి వారసత్వానికి ఉన్న విలువేంటన్నదే ఇక్కడ రగిలిపోతున్న ప్రశ్న. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. సారీ, ఈ మాట అనక తప్పడం లేదు. దీని గురించి మనం ఇంతకు ముందే 1-2 సార్లు చెప్పుకున్నాం. ఇక్కడి అద్భుతమైన ఫ్యాకల్టీకి ఇక్కడి కుర్రకారు ప్లస్. బయటి దేశాల్లో పిల్లలు కూడా అడ్మిషన్ల కోసం ఎగబడుతున్న వైనాల్ని చూస్తున్నాం. 6 సంవత్సరాల పాటు బుర్రల్ని మరలో వేసి పిండి చేసుకుని సాధించుకున్న పీజీ చదువుల కంటే ఇక్కడ జస్ట్ 6 నెలలు కష్టపడితే దొరికే సర్టిఫికేట్ కోర్సే కీలకం. వీటిని అమ్ముకునే అమెరికన్, యూరోప్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయ్యేది మన వాళ్ళంతా. మన రూపాయల కంటే వాళ్ళిచ్చే డాలర్లు, యూరోల మీదే మనకు మమకారాలు ఎక్కువ. ఇక్కడ ఐఐఎంలలో కానీ ఐఐటీల్లో కానీ అడ్మిషన్ దొరక్కపోతే నేరుగా హార్వర్డ్ యూనివర్సిటీకో, న్యూజెర్సీలోని ఐవీ లీగ్ ఇన్స్టిట్యూట్కో మాత్రమే ఎగబడే మనవాళ్ల మీద కూడా ఇక్కడ ఎటువంటి నియంత్రణ లేదు. ఒక్క మాటలో చెప్పుకుంటే మన స్కిల్ డెవలప్మెంట్ వ్యవస్థ డిజైన్ అయిన తీరే అంత. మట్టి బుర్రల్ని బాగు చేసి నైపుణ్యాల్ని అభివృద్ధి పరిచి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికే తప్ప మన దేశం కోసం పాటుపడ్డానికి ఇదెంత మాత్రం పనికిరాదు. కుల ప్రాతిపదిక మీద అమలైపోతున్న రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఇక్కడ ఒక ప్రధాన ముద్దాయి. మాకిక్కడ సరైన అవకాశాలు దొరకడం లేదన్న సాకుతో కొన్ని సామాజిక వర్గాలు బయట దేశాల వైపు పారిపోతుంటే అడ్డుకునే నైతిక హక్కు మనకెలాగో లేదు. అసలు ఈ జన్మభూమి, దాని రుణం తీర్చుకోవడం అనే కాన్సెప్టే ఒక త్రాష్. పుట్టుకనేది యాక్సిడెంటల్గా జరిగే ఒక సంభవం. వాడిలోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీలే శాశ్వత ముద్రికలు. ఎవరికైనా నువ్వు ఫలానా దేశస్థుడు అంటూ జాతీయతను అంటగట్టడం అంటే అదొక వెర్రి చేష్టగానే భావిస్తానంటూ సైంటిస్ట్ రామకృష్ణన్ కుండబద్దలు కొట్టేశారు. కాకపోతే ఇటువంటి ఫ్యూచరిస్టిక్ హీరోల్ని ఓపెన్ మార్కెట్లో పెట్టి చేతులారా బయట దేశాలకు జార విడిచేసుకుంటున్న మన వ్యవస్థల నిర్వాకాన్ని మాత్రం నిలబెట్టి కడిగి పారేయాల్సిందే. బ్రెయిన్ డ్రెయిన్ అంటూ మనకున్న ఆ ట్యాగ్ లైన్ని ఊడబిక్కోవడానికి మొన్నే మేక్ ఇన్ ఇండియా అంటూ సరికొత్త నినాదంతో మోదీ ఒక ప్రయత్నం అయితే చేసుకున్నారు. ఇటువంటివన్నీ సంపూర్ణ సాఫల్యత పొందితే తప్ప మన పసిడి వంగడాలు మన భూమికే సొంతమయ్యే ఛాన్సులు మాత్రం లేవు. మన దురదృష్టం కొద్దీ డూయర్స్ కంటే టాకర్స్కి మాత్రమే ఇక్కడ బోలెడంత ఎంకరేజ్మెంట్. అందుకే సమస్యకు పరిష్కారం చూపేవాళ్ల కంటే అటువంటి సమస్యను పుట్టించేవాళ్లే మన దేశంలో ఎక్కువన్నది ఒక అంచనా. ఒక్క రాజకీయాల్లోనే కాదు,
ఇక్కడున్న ఏ సెక్టార్ నుంచి వెతుక్కున్నా ఇదే తంతు. ఎలక్షన్ కమిషన్ కోరల్ని బిగుతుపరిచిన టిఎన్ శేషన్, కాగ్ అనే కాపలా కుక్కకు ఒక పెద్దరికాన్ని ఆపాదించిన వినోద్ రాయ్, ఢిల్లీ మెట్రో తర్వాత చరిత్రకెక్కిన మెగా ఇంజనీర్ శ్రీధరన్, ఇటువంటి ఒకటి అరా చురకత్తుల గురించి కావలసినంతసేపు చర్చ పెట్టుకుంటాం. అంతే తప్ప వాళ్ల వెంట నడవడాన్ని మాత్రం అలవాటుగా మార్చుకోలేకపోతున్నాం. అందుకే మాట్లాడడం దగ్గరే ఆగిపోతున్న మనం రిస్క్ నుంచి దూరంగా పారిపోవడమే తప్ప ఆ రిస్క్ను చేతిలో తీసుకునే దమ్మును మాత్రం చూపలేకపోతున్నామా? పైగా ఎవరో వచ్చి ఏదో చేయాలన్న ఆశావాదం మీదే అపారమైన విశ్వాసాలు మనకి. మార్పు కావాలి, మార్పు రావాలంటూ విపరీతమైన తాపత్రయం. ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకున్నా ఇక్కడా జవాబులుండవు. పెయింటింగ్ అంటే ఇష్టమనో, గొప్ప క్రికెటర్ని అవుతాననో బయటికి చెప్పుకుంటే మన పిల్లోళ్ల నోళ్లు అడ్డంగా మూసిపారేస్తాం. ఐఐటి, ఐఎం లాంటి దూరపు కొండల్ని చూసి పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయన్న అత్యాశల మీద మన పిల్లల వ్యక్తిగత ఆశలకు, వృత్తిపరమైన అభిరుచులకు సమాధులు కడుతోంది మనబోటి వాళ్లమే. జేఈఈ, సిఏటి అంటూ పెద్ద పెద్ద ప్రవేశ పరీక్షల కోసం పసిపిల్లలతో కసరత్తు చేయడం ఏ లెక్కన కరెక్ట్? సరే, అలా ఇంజనీర్లు అయిపోయిన మన కుర్రకారులో ఎంతమంది ఇంజనీరింగ్లోనే నిలదొక్కుంటున్నట్లు? సడన్గా కెరీర్లో ఓ టర్నింగ్ ఇచ్చుకుని ఎంబీఏలకో లేదా నోళ్లే తిరగని కంప్యూటర్ కోర్సులు చేసి సుఖవంతమైన జీవితాల కోసం ఎగబడ్డం, పై దేశాలకు పారిపోవడం మాత్రమే ఇక్కడ జరుగుతోందా? అందుకే ఇవాళ్టికివాళ నలుగురు నాణ్యమైన ఇంజనీర్లు దొరక్క మన ఇన్ఫ్రా రంగం బిత్తర చూపులే చూస్తోంది.